Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sonkara. ICCPR చెప్పినప్పుడు హ్యూమన్ రైట్స్ క్లాస్ ICCPR గురించి చెప్పినప్పుడు స్లేవరీ సర్వీట్యూడ్ ఆర్టికల్ 8 అనుకుంటాను దాని మీద చెప్పి ఇట్ ఇస్ నాట్ ఇన్ ఎగ్జిస్టెన్స్ అన్నాను. బట్ స్టిల్ ఇట్ హాస్ కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. ఇట్ ఈస్ టేకెన్ యాజ్ స్లేవరీ. ఇటలీలో ఇలాంటి కేసు ఒకటి జరిగింది. చాలా బాధాకరమైన విషయం, ఎందుకంటే మన ఇండియన్స్ చనిపోయారు. స్లేవరీ ఈజ్ దేర్. ద పర్సన్స్ దే వర్ అరెస్టెడ్ అండర్ స్లేవరీ యాక్ట్. అంటే యాక్చువల్ స్లేవరీ కాదు, అక్కడ మామూలుగా హోమిసైడ్ లేదా మర్డర్ కేసు, కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ మర్డర్ కింద వాళ్ళ మీద కేసు పెట్టడం జరిగింది. ఒకసారి ఈ విషయాలు యాజ్ అ రిజల్ట్ ఆఫ్ విచ్ 33 Indian farm servants they have been rescued from the clutches of the gang masters by the Italian police in northern Verona. రోమ్కి దగ్గరలో ఉంటుంది ఆ ఏరియా నుంచి వెళ్ళబెట్టారు. యాక్చువల్లీ ఇటలీ ఈజ్ ఫేసింగ్ క్రైసిస్ ఫర్ ది లేబర్. ఇటలీ దాకా ఎందుకండి, మనకే దొరకట్లే. ఇండియాలో కూడా పని మనుషులు దొరక మేము అల్లాడిపోతాం. వర్కర్స్ పైన మాకు చెదలు వస్తే వీళ్ళు కార్పెంటర్స్ పనిచేస్తున్నారు. వాళ్ళ దయ, వాడు ఎప్పుడు కంప్లీట్ చేస్తే అప్పుడే డబ్బులు ఇవ్వడం తప్పితే మనం ఏం చేయలేం. ఇట్లే కాదు, ఎక్కడైనా పరిస్థితి ఇట్లా ఉంది. బట్ ఎనీవే, లెట్ us డిస్కస్ దిస్ పర్టికులర్ కేస్. ఆర్టికల్ 8 కరెక్ట్. ICCPR ఫ్రీడమ్ ఫ్రమ్ స్లేవరీ అండ్ సర్వీట్యూడ్. ఒకసారి మళ్ళీ చూడండి, ఎందుకంటే UDHRలో కూడా ఉంది, ICCPRలో కూడా ఉంది. రైట్. సో ఇక నిన్న 13వ తారీఖున 13/7/2024 ఇటాలియన్ పోలీస్ దే హ్యావ్ రెస్క్యూడ్ 33 ఇండియన్ ఫార్మ్ సర్వెంట్స్ వర్కింగ్ అండర్ స్లేవ్ లైక్ కండిషన్స్ అన్నాడు. దానికే కొంచెం ఎక్స్ట్రా చేసి స్లేవరీ అన్న. దే ఆర్ వర్కింగ్ అండర్ స్లేవ్ లైక్ కండిషన్స్ ఇన్ వెరోనా ప్రావిన్స్ ఆఫ్ ఇటలీ నియర్ రోమ్. రైట్. ఇక్కడ విక్టిమ్స్ ఆర్ ఫ్రమ్ ఇండియా, ద గ్యాంగ్ మాస్టర్స్ ఆర్ ఫ్రమ్ ఇండియా, owners are from Italy. Actually, this one is also an Australian settled in Italy. అసలు ఇది ఎలా బయటకు వచ్చింది అంటే యాక్చువల్గా ఈ యొక్క సర్కిల్ కూడా మీకు తెలియాలి. సో దీస్ సింగ్జీస్, సర్దార్జీస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ద ఇండియన్స్ దే ఆర్ బీయింగ్ ల్యూర్డ్ దట్ దే విల్ గెట్ సమ్ జాబ్స్, టెంపరీ జాబ్స్, అల్టిమేట్లీ దే కెన్ బికమ్ పర్మనెంట్ ఇన్ ఇటలీ అని చెప్పి అక్కడ గ్యాంగ్ మాస్టర్స్ కొంతమంది ఇక్కడ గ్రూప్ని పెట్టి చెప్తారు, మీరు ఇట్లీకి రండి, మీకు టెంపరీ వర్క్ ఇప్పిస్తాము, పర్ అవర్ 300 రూపీస్ ఎంత ఉంటుంది, యూ కెన్ వర్క్ ఫర్ 12 అవర్స్ ఇఫ్ యూ లైక్ అని చెప్పి ఏదో కథలు చెప్తారు. 15 లక్షలు తీసుకుంటారు. తీసుకుని ఆన్ టెంపరీ పర్మిట్స్ దే విల్ బి టేకెన్ టు ఇటలీ. దే విల్ బి ఎంప్లాయిడ్ ఇన్ సమ్ ఫార్మ్ హౌసెస్, ఫార్మ్స్ అండ్ అదర్ థింగ్స్. అక్కడే వీళ్ళ కండిషన్ ముందు పాస్పోర్ట్ లాక్కుంటారు, వీసా లాక్కుంటారు. దెన్ వాళ్ళకి నచ్చినట్టు పని చేయాలి. 12 అవర్స్ ఏ డే, 7 days ఏ వీక్ చేయాలి. చచ్చిపోతారు. బయటికి రావడానికి లేదు. బికాస్ దేర్ పాస్పోర్ట్స్ విల్ బి కెప్ట్ అండర్ కంట్రోల్ ఆఫ్ ద మాస్టర్. ఈ గ్యాంగ్ మాస్టర్ పెట్టుకుంటారు. మరి ఇలాగ వీళ్ళు అక్కడ నలిగిపోతున్నారు. 15 లక్షలు తీసుకున్నారు. పర్మనెంట్ చేయాలంటే అడిషనల్గా 10 to 12 lakhs. కానీ పర్మనెంట్ అనేది ఉండదు. ఇట్లీ గవర్నమెంట్ పర్మనెంట్ ఇవ్వనే, టెంపరీ వర్కర్గా ఉంటాడు. మన వాళ్ళు తెలియక దానికి కూడా డబ్బులు కడతారు, మోసపోతారు. ఏదో ఒక పరిస్థితి. అసలు ఇది ఎలా బయటకు వచ్చింది అంటే, ఒక వర్కరు ఈయన హీ వాజ్ వర్కింగ్ విత్ ఏ క్రషింగ్ మిషన్. అక్కడ ఫామ్ హౌస్లో క్రషింగ్ మిషన్ మీకు తెలిసి ఉంటుంది కదా. సపోజ్ ఇది షుగర్ ఉంది, క్రష్ చేస్తూ ఉంటారు, థ్రెషింగ్ మిషన్ అంటారు, క్రషింగ్. అక్కడ పనిచేస్తూ ఉన్నాడు ఆస్ట్రేలియన్ ఓనర్. సో ఇతను ఏం చేశాడంటే, యాక్చువల్లీ హీఈస్ ఏ ఫ్రూట్ పిక్కర్. ఫ్రూట్ తీసుకున్న తర్వాత దాంట్లో పోస్తాడు. ఆ క్రషింగ్ మిషన్ దగ్గరికి వెళ్తే వాడు చెప్పటం, అరే నువ్వు అక్కడ దగ్గర బాబా కన్నాట. కానీ ఇతను లెక్క లేకుండా ఆ మిషన్ దగ్గరికి వెళ్ళాడు. యాజ్ రిజల్ట్ ఆఫ్ విచ్ హీ వాజ్ crushed and his arms were severed by the machinery. చేతులు కూడా మొత్తం ముక్కలు అయిపోయాయి. హిజ్ నేమ్ ఈజ్ సత్రామ్ సింగ్. తర్వాత ఇతనికి వైఫ్ దూరాన్ని చూస్తూ ఉంది. కానీ ఈ ఓనరు వాడు పట్టించుకోకుండా
ట్రాక్టర్లో వేసుకొని వితౌట్ గివింగ్ ఎనీ మెడికల్ అసిస్టెన్స్ ఏమి లేకుండా ట్రాక్టర్లో వేసుకొని స్ట్రైట్గా రోడ్డు మీద తీసుకొచ్చి రోడ్డు మీద పడేసి వెళ్ళిపోయాడు వితౌట్ హీ వాజ్ డంప్డ్ ఆన్ ద రోడ్ వితౌట్ మెడికల్ అసిస్టెన్స్. హిజ్ నేమ్ ఈజ్ అంటానెలో లొవాటో. ఈ ఎట్లీ వాళ్ళ పేర్లు అంటానెలో లొవాటో. దే అరెస్టెడ్ హిమ్. ఎందుకంటే దిస్ డెత్ స్పార్క్డ్ ప్రొటెస్ట్ బై ఇండియన్స్ ఇన్ ఇటలీ. సో it is a case of manslaughter, మనకు మర్డర్ కేసు లాంటిది, was booked against him because number one, he did not commit the murder, it's a death due to accident, rash or negligent act which resulted in the accident. But after that, so this is malice after thought. సో ఈ లీగల్ వర్డ్స్ కొంచెం జాగ్రత్తగా పెట్టుకోండి. మ్యాలీషియస్ ఇంటెన్షన్, మ్యాలీస్ ఆఫ్టర్ థాట్ వాళ్ళు చేశారు, అతని మీద కేసు పెట్టారు, అరెస్ట్ అయ్యారు. సో కాబట్టి ప్లీజ్ రిమెంబర్. So this is connected to slavery and labor exploitation. Even police are going to file a case against him ఈ సెక్షన్లో కూడా. సో కాబట్టి now the Italian government woke up and they promised, please remember, they offered protection to the victims, they offered work opportunity to the victims, they offered legal residency papers also. So this is the స్లేవరీ థింగ్. నార్మల్లీ అసలు ఏం లేదులే అనుకున్నాను, మళ్ళీ ఒక ఇన్సిడెంట్ వచ్చింది కాబట్టి ఐ హావ్ మేడ్ ది వీడియో. ప్లీజ్ జాగ్రత్తగా చూడండి. హ్యూమన్ రైట్స్లో స్లేవరీ మీద ఏదైనా క్వశ్చన్ ఇస్తే యూ కెన్ రైట్ దిస్ ఆన్సర్. ఓకే, విత్ దిస్ ఐఎమ్ కంక్లూడింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.